శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటనవేళ్లు తదితర ప్రదేశాలలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాలు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 and 716. హలో డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సో మన బాడీ లోపల మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఈ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ లోపల మన జాయింట్స్ అండ్ నంబర్ ఆఫ్ బోన్స్ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా ఒక లోకోమోషన్ అంటే మూవ్మెంట్, మన హ్యాండ్ మూవ్మెంట్స్, మరి మన వాకింగ్ అండ్ మనం ఫుల్ డేలో ఏదైతే మూవ్మెంట్స్ చేస్తామో దానికి అది హెల్ప్ అనేది చేస్తుంది. అండ్ ఇది కంప్లీట్ సిస్టమ్కి మన మెడికల్ టర్మ్స్లో మనం మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది అంటూ ఉంటాం. సో కాకపోతే మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ అనేది జనరల్గా నంబర్ ఆఫ్ బోన్స్తోని ఇది ఫామ్ అనేది అవుతుంది. మన బాడీలో 200 కంటే ఎక్కువగా బోన్స్ అనేది ఉంటాయి అండ్ నంబర్ ఆఫ్ జాయింట్స్ అనేది ఉంటుంది. సో ఒక మూవ్మెంట్ చేయాలంటే, ఒక సింపుల్ మనం హ్యాండ్ మూవ్మెంట్ చేయాలంటే దీంట్లోపల 2 బోన్స్ అనేది కలిసిన తర్వాత ఒక కరెక్ట్గా జాయింట్ కంప్లీట్గా ఫామ్ అవుతుంది. ఒక జాయింట్కి కంప్లీట్ చేయడానికి 2 బోన్స్ మధ్యన కార్టిలేజ్, ఆ కార్టిలేజ్ పైన సైనోవియల్ మెంబ్రెయిన్ పైన కూడా సైనోవియల్ ఫ్లూయిడ్ అండ్ ఇంకా టెండన్స్, మసల్స్కి కరెక్ట్గా ప్యాక్ చేయడానికి కొన్ని ఫేషియా అనేది స్కిన్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం నార్మల్గా బాడీ మూవ్మెంట్స్ ఉండాలంటే ఈ బోన్స్ అనేది నార్మల్ ఉండాలి. బోన్స్ మధ్యన 2 కార్టిలేజెస్ ఏదైతే ఉంటుంది ఒక జాయింట్ లోపల అది నార్మల్ ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా సాఫ్ట్ టిష్యూస్, హార్డ్ టిష్యూస్. బోన్స్కి మనం హార్డ్ టిష్యూస్ అనేది అంటాము. అదే బోన్స్కి జాయింట్ ప్రాపర్గా ఫామ్ చేయడానికి ఏదైతే కార్టిలేజ్ కానీ, టెండన్స్ కానీ, మసిల్స్ కానీ, ఫేషియా కానీ యూజ్ అవుతుందో దానికి మనం సాఫ్ట్ టిష్యూస్ అనేది మన మెడికల్ టర్మ్స్లో అంటూ ఉంటాం. సో ఆర్థరైటిస్ అంటే ఏంటిది? ఆర్థర్ అంటే ఏదైతే బోన్స్కి రిలేటెడ్ ఉంటుందో దానికి మనం ఆర్థర్ అనేది అంటాము. సో ఈ బోన్స్ లోపల, జాయింట్ లోపల వాపు ఉంటే మనం దానికి ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. బికాస్ మెడికల్ టర్మ్స్లో ఐటిస్ అంటే వాపు, ఇన్ఫ్లమేషన్. సో ఈ ఆర్థరైటిస్ అనేది మన బాడీలో ఎక్కడైనా కూడా జనరల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కువగా అరగడానికి ఏదైతే జాయింట్స్ ఇన్వాల్వ్ ఉంటాయో అది మేజర్గా మన 2 మోకాళ్ళు అనేది ఉంటాయి. బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, స్పెషల్గా మన ఇండియాలో 30 and 40 ఇయర్స్ తర్వాత ఆడవాళ్ళకి అండ్ మగవాళ్ళకి 40 కానీ 50 ఇయర్స్ తర్వాత కాల్షియం అనేది డెఫిషియన్సీ అనేది జరుగుతుంది. ఆడవాళ్ళకి మెనోపాజ్ తర్వాత ఇది కాల్షియం, విటమిన్ D3 తగ్గడం వల్ల అన్ని బోన్స్ అనేది సాఫ్ట్ అయిపోతుంది. ఆ కండిషన్కి మనం ఆస్టియోపోరోసిస్ అనేది అంటూ ఉంటాం. సో ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మన నీ జాయింట్ లోపల, అంటే జనరల్గా ఆస్టియో అంటే ఏదైతే బోన్స్ లోపల వచ్చే ఆర్థరైటిస్ ఉంటుందో దానికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటాం. సో ఎక్కువగా మనం ఆస్టియో ఆర్థరైటిస్ చూసేది 2 మోకాళ్ళ లోపల. బికాస్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, స్పెషల్గా 30 ఇయర్స్ తర్వాత ఎవరైనా సరే, మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే, జనరల్గా నార్మల్గా గ్రోత్ హార్మోన్ తగ్గడం వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది. బికాస్ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. సో దీనివల్ల మన బాడీ వెయిట్ అనేది 30 ఇయర్స్ తర్వాత నార్మల్గా ఎక్కువగా అవుతుంది. అండ్ ఈ వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మొత్తం బరువు అనేది మన బాడీ లోపల మోకాలు అనేది అన్నిటికంటే ఎక్కువగా టాలరేట్ అనేది చేస్తున్నది. సో ఈ మోకాల్ పైన ఎప్పుడైతే వెయిట్ ఎక్కువగా వస్తుందో డెఫినెట్గా మోకాల్ అనేది అరగడం జరుగుతుంది. ఈ ప్రాబ్లంకి మనం చెప్పేది ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్కి. సో ఎవరికైతే ఎక్కువగా నడవడం అనేది ఇబ్బందిగా ఉంటుంది, కూర్చొని లేస్తే అనేది మోకాల్లో సౌండ్ వస్తున్నది, అండ్ మీరు చూస్తూ ఉంటారు చాలామంది స్పెషల్గా ఒక ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత ఒక సైడ్ అనేది కంప్లీట్గా ఉంగిపోయి జనరల్గా వాక్ చేస్తూ ఉంటారు. దీనికి మనం మెడికల్ టర్మ్స్లో వ్యాడలింగ్ గేట్ అనేది అంటూ ఉంటాం. అంటే వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ నీ జాయింట్స్ లోపల ఎక్కువగా సివియర్గా ఉన్నది. దానివల్ల కార్టిలేజ్, 2 బోన్స్ మధ్యన ఏదైతే కుషన్ ఉంటుందో కంప్లీట్గా డీజనరేట్ అయిపోయింది అండ్ అది రీజనరేట్ అయ్యే కండిషన్లో లేదు. సో దీని గురించి మనం ఇంకా ఎక్కువ డీటెయిల్గా అర్థం చేసుకుందాం. సిమ్టమ్స్ పరంగా ఎలా ఉంటుంది? అంటే అందరిలో ఒకేలాగా ఉంటాయి, ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయి?
సో జనరల్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఇది ఎలా స్టార్ట్ అవుతుంది, నార్మల్గా పెయిన్ ద్వారా స్టార్ట్ అవుతుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్ మనం ఎక్కువగా కండిషన్స్లో చూసేది మన 2 మోకాల్లో చూస్తూ ఉంటాం. సో మోకాల్లో నార్మల్గా మీకు పెయిన్ అనేది అవుతుందంటే డెఫినెట్గా ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అనేది అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి. సో మనం ఎప్పుడైతే ఎక్స్రే అనేది రాసిస్తామో జనరల్గా ఈ ప్రాబ్లం మీకు ఉన్నదా లేదా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ డాక్టర్ మీకు ఎక్స్రే చేయించుకోమని చెప్తూ ఉంటారు. మీకు కంటిన్యూస్గా పెయిన్ ఉన్నది, లేకపోతే మీరు ఎక్కువగా నిలబడినప్పుడు మీకు పెయిన్ ఎక్కువగా అవుతుంది, మీరు వాక్ చేసినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉన్నది, మీకు కూర్చొని లేసినప్పుడు మీకు సౌండ్స్ అనేది వస్తున్నాయి అంటే డెఫినెట్గా మీ డాక్టర్ దగ్గర ఒకసారి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ మీకు ఎక్స్రే అనేది రాసేస్తారు. ఈ ఎక్స్రే లోపల ఇనీషియల్ స్టేజ్ దీని లోపల కరెక్ట్గా 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ప్రకారంగా మనకు సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది ఉంటున్నాయి. మీకు స్టార్టింగ్ స్టేజ్ ఉన్నది అంటే ఎక్స్రేలో ఇనీషియల్ స్టేజ్ అనేది ఉన్నది అని డెఫినెట్గా అది ఒక రిపోర్ట్లో వస్తున్నది. సో ఈ ఇనీషియల్ స్టేజ్ అంటే గ్రేడ్ 1 కంటే కూడా ముందుగా స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ టైం స్టార్ట్ అయినప్పుడు మీకు పెయిన్ అనేది ఉంటుంది. ఆ డిస్కంఫర్ట్ అంటే నార్మల్గా ఎక్కువ పని చేసినప్పుడు మీకు పెయిన్గా ఉంటుంది, నార్మల్గా రెస్ట్ చేసినప్పుడు ఆ పెయిన్ తగ్గిపోతుంది. దీనికి మనం ఇనీషియల్ స్టేజ్ అనేది అంటూ ఉంటాం. దీని తర్వాత కరెక్ట్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నది అంటే మీరు ఎక్స్రే లోపల మీకు డాక్టర్స్ కూడా చెప్తారు మీకు గ్యాప్ అంటే 2 బోన్స్ మధ్యన అయితే గ్యాప్ ఉన్నదో అది తగ్గిపోయింది. బికాస్ 2 బోన్స్ మధ్యన ఏదైతే కార్టిలేజ్ ఉందో అది డ్యామేజ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది, అది అరగడం అనేది స్టార్ట్ అయింది. సో గ్రేడ్ 1 ఉన్నప్పుడు జనరల్గా బోన్స్ మధ్యన ఏదైతే స్పేస్ ఉందో అది మామూలుగా తగ్గిపోతుంది. అప్పుడు మీకు డాక్టర్స్ జనరల్గా చెప్తారు గ్రేడ్ 1 అనేది ఉంది, దీనికి కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది. గ్రేడ్ 1 లోపల జనరల్గా మూవ్మెంట్ అనేది ఎక్కువగా ఇబ్బందిగా ఉండదు. నార్మల్గా ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే జనరల్గా పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. గ్రేడ్ 2 లోపల జనరల్గా ఎక్కువగా వాపు అనేది స్టార్ట్ అవుతుంది పెయిన్తో పాటు. దీంతో పాటు మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది, కాకపోతే పెయిన్ కొంచెం కంటిన్యూస్గా జరుగుతుంది. అదే గ్రేడ్ 3 మరి గ్రేడ్ 4 అనేది చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఉంటుంది. గ్రేడ్ 3 ఇంకా గ్రేడ్ 4లో జనరల్గా నార్మల్గా కూడా మీకు వాకింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. గ్రేడ్ 1 గ్రేడ్ 2లా వాకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఓన్లీ మెట్లు ఎక్కడం మాత్రమే డిఫికల్ట్గా ఉంటుంది. గ్రేడ్ 3 గ్రేడ్ 4 చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఉంటున్నాయి. చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది మీకు ఏదైనా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నది అని. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 అనేది మన హోమియోపతిలో స్పెషల్గా హోమియోపతి ఇంటర్నేషనల్లో చాలా వరకు దాని లోపల కార్టిలేజ్ అనేది రీగ్రో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాంటి పేషెంట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. గ్రేడ్ 3 గ్రేడ్ 4లో ఎంత ప్రాబ్లం ఉన్నది దానికి అక్కడే స్టాప్ చేయడానికి మెడిసిన్స్ మనం ఇస్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ పరంగా మీకు ఏ గ్రేడ్లో మీరు ఉన్నారు దాన్ని బట్టి మీరు కంటిన్యూస్గా మెడికేషన్స్ యూస్ చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కాల్షియం అనేది మీ బాడీలో ఎక్కువగా ఉంటే ఈ ప్రాబ్లం అనేది ఫాస్ట్గా తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, మరి రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే రీజన్స్? సో ఈ ఆర్థరైటిస్ లోపల బేసికల్గా మన బోన్స్ లోపల ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుందో దానికి మనం ఆస్టియో ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. దీంతోపాటు ఇంకొక ఆర్థరైటిస్ కండిషన్ ఉంటుంది. ఈ ప్రాబ్లంకి మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది? రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే RA ఫ్యాక్టర్ అనేది రూమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మీకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మీకు పాజిటివ్ వస్తుందంటే మీకు కంపల్సరీ రూమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. కొంతమందికి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే RA ఫ్యాక్టర్ బ్లడ్ టెస్ట్లో రాదు, నార్మల్ అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకు మనం సెరో నెగటివ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటిది? ఆస్టియో ఆర్థరైటిస్కి విపరీతంగా ఆపోజిట్గా ఈ ప్రాబ్లం అనేది జాయింట్ పైన అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జాయింట్ లోపల అరగడం వల్ల జరుగుతుంది. ఇదే రూమటాయిడ్ ఆర్థరైటిస్ లోపల జాయింట్ పైన వాపు ఏదైతే వస్తుందో దానికి మనం రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. సో మేజర్గా ఈ రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్స్ అంటే మన చిన్న ఈ హ్యాండ్స్ మధ్యన లోపల ఏదైతే నకల్స్ ఉంటాయో ఈ ప్రాబ్లం లోపల ఆర్థరైటిస్ ఉన్న దానికి రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రాజేష్ కర్నూలు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం నాకు ఒక కాలు కుడి కాలు నెక్ దగ్గర వాపు లాగా వచ్చింది మేడం. నడుస్తుంటే నొప్పి వస్తుందని వెళ్తే నీరు పట్టింది ఏమోనని. నాకు హై బీపీ ఉందండి. ఓకే అని వెళ్ళి చూపిస్తానండి. వాళ్ళు సిరం యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉందన్నారండి బ్లడ్ టెస్టులు చేసి. రైట్. అది 6.4 ఉందండి. అయితే మెయిల్ కి
3.6 to 8.2 వరకు ఉండొచ్చని ఉంది కదా దాంట్లోని. వాళ్ళేమో 6.4 ఉంటాయి, 6.4 ఉంటాయి, నాకు ఎక్కువ ఉందన్నారు. అదేంటండి నాకు ఎస్ సార్. అది ఉండాల్సినంతే ఉంది కదా అక్కడ పక్కన రాసిన దాంట్లో. మెయిల్ కేమో 3.62 నుంచి 8.2 వరకు ఉండొచ్చు అన్నారుగా ఎస్ సార్. అని టాబ్లెట్స్ రాశారండి. సిక్లోఫెనాక్ సస్పెన్షన్ రిలీజ్, రైట్ టెబుక్సా టాబ్లెట్స్, ప్యాంటాప్రోజోల్ రాశారండి. రైట్ 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 ఓకే సార్, నో ప్రాబ్లం. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది ఒక నీ లోపల పెయిన్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతే టెస్ట్ లోపల యూరిక్ యాసిడ్ అనేది ఒక పాయింట్ అనేది ఎక్కువగా వచ్చింది. జనరల్గా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు జనరల్గా మనకు ఆర్థరైటిస్ అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ ఆర్థరైటిస్కి మనం గౌటీ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత రూమటో ఆర్థరైటిస్, లాస్ట్ మనకు గౌటీ ఆర్థరైటిస్ కూడా ఈ ఆర్థరైటిస్ కండిషన్స్లో ఉంటుంది. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ లోపల మీకు జనరల్గా వేల్ ఏదైతే ఉంటుందో వేల్ పైన చాలా ఎక్కువగా హెవీగా రెడ్నెస్ ఇంకా వాపు వచ్చి సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. అప్పుడు జనరల్గా డాక్టర్స్ మీకు యూరిక్ యాసిడ్ అనేది టెస్ట్ చేయించుకోమని చెప్తూ ఉంటారు. సో ఈ యూరిక్ యాసిడ్ అనేది మీరు తగ్గించుకోవాలంటే డెఫినెట్గా మీకు ఇచ్చిన మెడిసిన్స్ అనేది కొంతకాలం వాడండి. దాంట్లో పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా ఇచ్చారు. బికాజ్ యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నప్పుడు పెయిన్ అనేది చాలా షార్ప్ పెయిన్ ఉంటుంది, చాలా సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. నార్మల్గా ఒక పర్సన్ అనేది దానికి తట్టుకోలేరు. కాబట్టి కొన్ని పెయిన్ కిల్లర్స్ మీకు డాక్టర్ రాసి ఇచ్చారు, అది మీరు కొంతకాలం వాడండి. కాకపోతే యూరిక్ యాసిడ్కి న్యాచురల్గా తగ్గడానికి జనరల్గా మీరు యాసిడిక్ ఫుడ్ అనేది తగ్గించుకోవాలి. యాసిడిక్ ఫుడ్ అంటే ఏంటిది? మన ఫుడ్లో ఉన్న పులుపు పదార్థాలు, ఏదైనా పులుపు పదార్థాలు ఉంటాయో దాంతో మనకు యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ మీరు మీ కిడ్నీ టెస్ట్ కూడా అనేది చేయించుకోండి. బికాజ్ ఈ యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీలోకి రిలీజ్ అయ్యే ఒక కెమికల్ అనేది ఉంటుంది. సో డెఫినెట్గా మీకు ఇది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ప్రజెంట్గా ఉన్నది. అండ్ మీరు ఎక్కువగా వాకింగ్ చేయండి. అండ్ విటమిన్ డి కోసానికి మీరు ఎండలో అనేది వాక్ చేయండి. యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా మీరు ఫుడ్ అనేది నేను చెప్పినట్లు మీరు తీసుకుంటే డెఫినెట్గా తగ్గుతుంది. ఇది కంప్లీట్గా రివర్స్ అవ్వడానికి మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు తప్పకుండా కన్సల్ట్ అవ్వండి. ప్రెజెంట్గా ఇచ్చిన మెడిసిన్స్ అనేది పెయిన్ రిలీఫ్ ఇస్తుంది, కొంతకాలం వాడండి. ఒక 2 months వరకు అది వాడమనేది సేఫ్ అనేది అనొచ్చు. డెఫినెట్గా వాడండి. కాకపోతే దాని తర్వాత పర్మనెంట్ క్యూర్ అనేది మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో డెఫినెట్గా ఉంటుంది. దీంతో పాటు నేను చెప్పిన డయట్ మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ ప్రాబ్లం తిరిగి ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది. సో మరి రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి బ్రీఫ్గా చెప్పారు, డీటెయిల్గా చెప్పండి. సో ఈ ఆర్థరైటిస్లో ఆస్టియో ఆర్థరైటిస్ తర్వాత మనకు సెకండ్ అన్నిటికంటే ఎక్కువగా సివియర్గా పెయిన్ ఇచ్చేది రూమటోయిడ్ ఆర్థరైటిస్. సో రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్స్ లోపల ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఈ మన చేతుల్లో వేళ్ళ మధ్యన ఈ నకల్స్లో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్నింగ్ లేవంగానే సిమ్టమ్స్లో జనరల్గా మార్నింగ్ అనేది ఎక్కువగా సిమ్టమ్స్ అనేది ఉంటుంది. మార్నింగ్ లేవగానే మీరు నార్మల్గా ఈ మూవ్మెంట్స్ హ్యాండ్ మూవ్మెంట్స్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. స్టిఫ్నెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది రూమటోయిడ్ ఆర్థరైటిస్లో. అండ్ మీకు ఈవెన్ రెడ్ కలర్ది స్వెల్లింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఫస్ట్ లేయర్ ఏదైతే ఉంటుంది స్కిన్లో దానిపైన రెడ్నెస్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నార్మల్గా ఒక డే బై డే మీరు మార్నింగ్ 6 o'clock లేసారంటే అది మధ్యాహ్నం 12 వరకు పెయిన్స్ అనేది కొంచెం తగ్గిపోతాయి అండ్ ఈ స్టిఫ్నెస్ తగ్గిపోతుంది. ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయి అంటే డెఫినెట్గా మీరు అర్థం చేసుకోవాలి మీకు రూమటోయిడ్ ఆర్థరైటిస్ ఉన్నది. కాకపోతే ఈ రూమటోయిడ్ ఆర్థరైటిస్ లోపల జనరల్గా పెయిన్ మేనేజ్మెంట్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. బికాజ్ ఇది ఇన్ఫ్లమేషన్ అంటే ఏదైతే స్వెల్లింగ్ ఉందో అది తగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది మనం ఆస్టియో ఆర్థరైటిస్తోని కంపేర్ చేస్తే. సో రూమటోయిడ్ ఆర్థరైటిస్ కూడా జనరల్గా ఉన్నప్పుడు అంటే యాక్టివ్గా ఉన్నప్పుడు ఇది జనరల్గా కంప్లీట్గా మనం మొత్తం 1 yearలో ఏ సీజన్ అయినా సరే అది మన బాడీలో ఉంటుంది. కాకపోతే మధ్యన అది పెయిన్ సివియర్గా అయిపోతుంది ఎప్పుడైతే ఎక్కువగా ఎండ అనేది తగ్గిపోతుంది, లేకపోతే మనం ఎక్కువగా ఫుడ్స్లో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసే ఫుడ్స్ అంటే వాపు ఎక్కువ అయ్యే ఫుడ్స్ ఏమైనా తీసుకుంటే ఈ పెయిన్ అనేది సడన్గా ఎక్కువగా అయిపోతుంది. సో జనరల్గా ఈ పెయిన్స్ అనేది నార్మల్గా ఉంచాలంటే మీ మూవ్మెంట్ అనేది ఆల్వేస్ ఉండాలి. అంటే చాలామంది స్టిఫ్నెస్ ఉన్నది అంటే మూవ్మెంట్ అనేది తగ్గించేస్తారు. స్టిఫ్నెస్తో పాటు పెయిన్ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి హ్యాండ్ మూవ్మెంట్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో స్పెషల్గా హ్యాండ్ మూవ్మెంట్స్ అనేది తగ్గించేస్తారు. సో ఇది మిస్టేక్ అనేది చేయకుండా మీరు చూసుకోవాలి. అండ్ దీంతో పాటు మీకు ఏ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎలాంటి అట్మాస్ఫియర్లో ఈ రూమటోయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా అవుతుంది అది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఆ ఫుడ్ ఐటమ్స్ అనేది మీరు కొంచెం తగ్గించుకుంటే డెఫినెట్
డెఫినెట్గా మీకు రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది జనరల్గా 30 కానీ 40 ఇయర్స్ తర్వాత ఒక ఏజింగ్ ప్రాసెస్ ద్వారా కంపల్సరీ జరుగుతుంది. రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో జనరల్గా ఏజ్ అనేది ఎక్కువగా మ్యాటర్ చేయదు, కాకపోతే ఆడవాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా అవుతుంది. బికాజ్ రూమేటాయిడ్ ఆర్థరైటిస్కి ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కూడా మనం అంటూ ఉంటాము. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటిది, మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం ఎక్కువగా రియాక్షన్ అనేది ఇస్తున్నది అండ్ మన బాడీ లోపల వాపు అనేది క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తాయో ఈ ప్రాబ్లమ్కి మనం జనరల్గా ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది అంటూ ఉంటాం. సో ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనేది చిన్న ఏజ్లో అంటే ఆఫ్టర్ 15 ఇయర్స్ కూడా రావచ్చు అండ్ ఒక పెద్ద ఏజ్ అయిన తర్వాత కూడా రావచ్చు. రూమేటాయిడ్ ఆర్థరైటిస్ మనం ఇండియాలో ఎక్కువగా చూసేది 75% పేషెంట్స్ అనేది ఆడవాళ్ళు ఉంటారు. దాంట్లో ఎక్కువగా పేషెంట్స్ కూడా 40 to 50 ఇయర్స్ ఏజ్ మధ్యన ఎక్కువగా ఉంటుంటారు. ఎవరికైతే 30 ఇయర్స్లో అవుతుందో వాళ్ళకి జనరల్గా 35-36 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. తిరిగి రాకుండా కూడా డెఫినెట్గా ఉంటుంది, స్పెషల్గా మీరు హోమియోపతి లాంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు. ఓకే అండి, మరి పాలీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? సో జనరల్గా ఈ పాలీ ఆర్థరైటిస్ అంటే ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మల్టిపుల్ జాయింట్స్ అంటే 3, 4, 5, 6 నంబర్ ఆఫ్ జాయింట్స్లో ఉన్నది. మినిమం 3 and 3 కంటే ఎక్కువగా జాయింట్స్లో ఉన్నది. అంటే మీకు ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మీకు హ్యాండ్స్లో ఉన్నది, ఈవెన్ మీకు వేళ్ళలో కూడా మీకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. జనరల్గా ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది చిన్న జాయింట్స్ లోపల అంటే మన హ్యాండ్స్తో ఫింగర్స్ లోపల ఏదైతే జాయింట్స్ ఉంటాయి దీనికి మనం స్మాల్ జాయింట్స్ అనేది అంటాం మన మెడికల్ టర్మ్స్లో. నీ జాయింట్ అనేది చాలా పెద్ద జాయింట్ బికాస్ దాంట్లోపల నంబర్ ఆఫ్ బోన్స్, నంబర్ ఆఫ్ మసిల్స్ ఇన్వాల్వ్డ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అది వెయిట్ బేరింగ్ జాయింట్ అంటే మన బాడీకి వెయిట్ అనేది పూర్తిగా తట్టుకునే ఏదైతే పార్ట్ ఉంటుందో అది మన మోకాళ్ళు ఉంటున్నాయి. సో దానికి మనం బిగ్ జాయింట్స్ అంటాము అండ్ స్మాల్ జాయింట్స్ అనేది రూమేటాయిడ్ ఆర్థరైటిస్లో మనం ఎక్కువగా ఇన్వాల్వ్డ్ అనేది చూస్తుంటాం. సో ఈ రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మీకు నంబర్ ఆఫ్ జాయింట్స్లో ఉన్నది బికాస్ మీకు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ లోపల పెయిన్ ఇంకా వాపు ఇంకా స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నదని కన్ఫర్మ్ అయిపోతుంది. కొంతమందికి ఈవెన్ మోకాళ్ళలో కూడా రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎఫెక్ట్ అనేది చేస్తుంది. కొంతమందికి ఆస్టియో ఆర్థరైటిస్తో పాటు రూమేటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మోకాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కండిషన్స్ ఉన్నాయంటే మనం దానికి పాలీ ఆర్థరైటిస్ అనేది అంటూ ఉంటాం. పాలీ అంటే నంబర్ ఆఫ్ మోర్ దెన్ 3కి మనం పాలీ అంటాము. సో ఇలాంటి కండిషన్కి మనం పాలీ ఆర్థరైటిస్ అనేది అంటాం. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమణ విశాఖపట్నం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి సార్. మేడం నాకు 2 సంవత్సరాల నుంచి మోకాళ్ళు నొప్పులు విపరీతంగా ఉన్నాయమ్మా. ఓకే సార్, మీ ఏజ్ ఎంత, మెడిసిన్ వాడుతున్నారా వాడట్లేరా? ప్రస్తుతానికి నేను మెడిసిన్ వాడటం లేదు, కాకపోతే ఈ నీ టెంపరీ రిలీఫ్ గురించి అని చెప్పేసి ఈ కొన్ని మెడిసిన్స్ అలాంటివి అంటే పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ ఉన్నాయి కదా, రైట్. ఆ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. తీసుకుంటుంటే ఇఫ్ ఐ టేక్ 1 tablet it will run for 2-3 months, Right. 2-3 hours, Right. like that. Thereafter again it may one day also getting relief, Right. again it is starting. So for that since 2 years I am suffering. Right. ఫైన్ సార్, మీరు ఎక్స్రే చేయించుకున్నారా? ఓకే. దాని గురించి ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఏ మెడిసిన్ వాడలేదు ఇప్పటికి. ఓకే. ఆయుర్వేదిక మెడిసిన్స్ లోను ఇదొక్క రిలీఫ్ గురించి వాడుతున్నాను. ఓకే సార్, మీరు సార్ ఎక్స్రే చేయించుకున్నారా 2 నీ జాయింట్స్వి? ఏంటి మేడం? ఎక్స్రే చేయించుకున్నారా? టెస్ట్ ఎక్స్రే 2 years బ్యాక్ చూపించుకుంటే 1 and 2 ప్రాబ్లమ్స్ లో ఉండేవాడిని. రైట్, ఇప్పుడు అది ఇంక్రీజ్ అయింది. ఓకే సార్, ఫైన్ ఫైన్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది 2 years నుంచి మోకాళ్ళ ప్రాబ్లం అనేది ఉన్నది. జనరల్గా హర్బల్ మెడిసిన్స్ అనేది వాడుతున్నారు అండ్ పెయిన్ మేనేజ్మెంట్కి అది పనిచేస్తుంది. 2 years బిఫోర్ grade 1 మరి grade 2లో ఉండే. ప్రజెంట్గా మీరు ఎక్స్రే అనేది ఫ్రెష్గా చేయించుకుంటే డెఫినెట్గా సార్ 2 yearsలో ఈ ప్రాబ్లం అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. నేను మీకు ఒక సజెషన్ ఇస్తాను. మీకు ప్రజెంట్గా వాడే మెడిసిన్స్ అనేది మీకు కంఫర్టబుల్గా ఉన్నాయి, పెయిన్ మేనేజ్మెంట్ ద్వారా పెయిన్ తగ్గుతుందంటే
డెఫినెట్గా ఆ మెడిసిన్స్ మీరు వాడండి. కాకపోతే మన నీ జాయింట్స్కి అనేది స్ట్రాంగ్ చేయడానికి మనకు ఫస్ట్ కావాల్సింది కార్టిలేజ్ రీగ్రోత్. ఆ కార్టిలేజ్ రీగ్రోత్ కోసానికి జనరల్గా మనకు కాల్షియం, విటమిన్ D3 ఇంకా ప్రోటీన్ అనేది మన బాడీ లోపల ఫుడ్ నుంచి మనం ఎక్కువగా ఇంటేక్ అనేది చేసుకోవాలి. సో కాల్షియం, విటమిన్ D3 ఫుడ్ ద్వారా ప్లస్ మన సప్లిమెంట్స్ ద్వారా, సప్లిమెంట్స్ అంటే కాల్షియం, విటమిన్ D3 టాబ్లెట్స్ ఉంటాయి, అది కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆస్టియోఆర్థరైటిస్ లోపల స్పెషల్గా మనకు కార్టిలేజ్ రీగ్రోత్ కోసానికి ప్రోటీన్ అనేది హెవీగా కావాల్సి ఉంటుంది. సో మీరు దీంతో పాటు ఈ డయట్ అనేది ఫాలో చేయండి. ప్లస్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఎక్స్రే ప్రెజెంట్గా అనేది చెప్పేయండి. బికాస్ మీరు గ్రేడ్ 3 కానీ గ్రేడ్ 4లా డెఫినెట్గా వెళ్ళిపోయారు. ప్రెజెంట్గా మీరు మెడిసిన్స్, డయట్తో పాటు మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్కి కన్సల్ట్ అవ్వండి. లేటెస్ట్ రిపోర్ట్స్ తీసుకొని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా మీకు అవసరం ఉంటుంది. దాని తర్వాత మీకు పెయిన్ అనేది గ్రాడ్యువల్గా రిడ్యూస్ అవుతుంది. సపోజ్ కొంచెం వెయిట్ అనేది ఎక్కువగా ఉన్నది అంటే డెఫినెట్గా కొంచెం బెలీ ఫ్యాట్ కానీ నార్మల్ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించడానికి కూడా మీరు వెయిట్ మేనేజ్మెంట్ చేస్తే మీకు కంప్లీట్గా ఇది రివర్స్ అయితే అవ్వదు, బట్ బెటర్ అయితే డెఫినెట్గా అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ప్రతాప్ కోదాడ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. నాకు ఒక కాలు వాపులాగా వచ్చింది సార్ మేడం, నీరు పట్టినట్టు. అది నడుస్తుంటే మడమ నొప్పి వస్తుంది. అయితే సీరం క్రియాటిన్ టెస్ట్ చేశారు, అది కరెక్ట్ గా ఉందన్నారు. సీరం యూరిక్ యాసిడ్ ఏమో 6.4 ఉందన్నారు రైట్ మేడం. రైట్. అదే మనకి మేకి 3.6 నుంచి 8.2 వరకు ఉండదన్నారు. నాకు ఇది ఎక్కువ ఉంది అంటున్నారండి, 6.4 ఉండగా 8.2 వరకు ఉండొచ్చు అన్నారు. రైట్. మరి అయితే నాకు టబుక్టా 40 mg ఒకటి రాశారండి. శాంటాలోనే ఎసిక్లోఫెనాక్ 200 mg కూడా రాశారండి. రైట్. అవి వాడుతున్నాను. అది ఎక్కువ ఉంది అన్నారండి, 6.4 ఉన్నది. రైట్. 8.2 వరకు ఉండొచ్చు కదా అని నా డౌట్ అండి. అలాగే సార్ క్రియేటినిన్ ఎంత ఉంది? క్రియేటినిన్ నార్మల్ ఉందా, ఎక్కువగా వస్తుందా? సీరం క్రియాటిన్ 1.03 ఉందండి. అది 1.03 ఉందండి సీరం క్రియాటిన్. ఓకే సార్, ఫైన్ సార్, ఫైన్. అండ్ వేరే హెల్త్ ప్రాబ్లమ్స్, బీపీ, డయాబెటీస్ అట్లాంటివి? హై బీపీ ఉందండి, 3 సంవత్సరాల నుంచి మందులు వాడుతున్నాను. ఓకే ఓకే. సో మీకు ప్రెసెంట్గా వాపు కంటిన్యూస్గా ఉంటుందా? అంటే అది ఒక స్టాకింగ్ ఇచ్చారు, అది వేసుకుంటే తగ్గుతుంది. అది తీసేస్తే 1 గంటకి కూర్చున్నా వస్తుందండి. నడుస్తుంటే మడ నొప్పి వస్తుంది. ఇంకో కాలు కూడా నొప్పి వస్తుందండి నడుస్తుంటే. బొట్టనేల దగ్గర, వేళ్ళ దగ్గర నొప్పి వస్తుంది. ఇంకో కాలు మడం దగ్గర నొప్పి వస్తుంది మేడం. ఇంకో కాలేమో బొట్టనేల దగ్గర, మిగతా 4 మొత్తం 5 ఏళ్ళ దగ్గర నడుస్తుంటే నొప్పి వస్తుంది. రైట్, నో ప్రాబ్లమ్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. సో కాలర్ గారు అడిగింది, కొంత టైం నుంచి యూరిక్ యాసిడ్ అనేది నార్మల్ రేంజ్లో వస్తుంది, కాకపోతే పెయిన్ అనేది ఉంటుంది, క్రియాటినిన్ అనేది నార్మల్గా ఉన్నది. సో ప్రెజెంట్గా మీకు యూరిక్ యాసిడ్ అనేది నార్మల్గా మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కొంతమందికి ఓన్లీ ఏదైతే రెఫరెన్స్ రేంజ్ ఉంటుంది దానికి దగ్గరలో ఉంటుంది, బట్ స్టిల్ మెడికల్గా మీకు సిమ్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి గౌటీ ఆర్థరైటిస్ కోసానికి. అంటే యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు మీకు ఏదైతే కాళ్ళలో ఉన్న వేలు ఏదైతే ఉందో దాంట్లో స్పెషల్గా పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు గౌటీ ఆర్థరైటిస్ అంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఏదైతే ఆర్థరైటిస్ ఉంటుందో దానికి మనం గౌటీ ఆర్థరైటిస్ అంటాము. ఈ గౌటీ ఆర్థరైటిస్కి ఉన్న ఏదైతే సిమ్టమ్స్ ఉన్నాయి అది కంప్లీట్గా ఉన్నాయి, కాబట్టి మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నది, కంపారిటివ్లీ ఎక్కువగా ఉన్నదని మీకు డాక్టర్స్ చెప్పారు. అది కరెక్టే చెప్పారు. కొన్ని పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చారు. నేను ఇంతకుముందు చెప్పినట్లు సార్ మీ బాడీలో యాసిడిక్ ఫార్మేషన్ ఎక్కువగా అవుతుంది అండ్ మన కిడ్నీ లోపల ఇది యూరిక్ యాసిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో యాసిడిక్ ఫుడ్స్ అంటే పులుపు పదార్థాలు అనేది మీరు తగ్గించుకోండి. కొంచెం విటమిన్ డి తీసుకోండి, ఎండలో నడవడం అనేది చేయండి. గ్రాడ్యువల్గా ఈ నొప్పి తగ్గిపోతుంది. మీ దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్కి మీరు కన్సల్ట్ అవ్వండి. ఓకే అండి, ఆర్థరైటిస్ గురించి అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.